ఎక్కడున్నావమ్మా? నువ్వు బ్రతికే ఉన్నావన్న ఆశ పుట్టాక కూడా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. అసలు నిజంగా నువ్వు ఉన్నావమ్మా? ఉంటే ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావు తల్లి? అను అను. జై శ్రీరామ్. స్వామి, నాన్నకేమైంది స్వామి? ఆ గాయాలేంటి స్వామి? చెప్పండి స్వామి, నాన్నకేమైంది? స్వామి, నేను నాన్న దగ్గరికి వెళ్తాను. జై శ్రీరామ్. ఏమైంది నాన్న మీకు? ఈ గాయాలేంటి నాన్న? స్వామి, జై శ్రీరామ్. ఏమైంది నాన్న? ఈ దెబ్బలేంటి నాన్న? నాన్న, నీకు ఈ కష్టాలేంటి నాన్న? జై శ్రీరామ్. ఇదంతా నువ్వు ఎదురుగా ఉన్నా కూడా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. నువ్వు బాధపడకు నాన్న, నేను మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాను. స్వామి, ఇప్పటికైనా చెప్పండి స్వామి, మా నాన్నకి ఏమైంది? ఇప్పుడేమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. నీకవన్నీ తర్వాత తెలుస్తాయి. జరిగేదంతా మన మంచికే అనుకో తల్లి. నాన్నలాగా గాయాలతో ఉంటే నేను ఎలా రాగలను స్వామి? ఏ యుగంలోనైనా, ఏ కథలోనైనా, ఏ మనిషి జీవితంలోనైనా కష్ట సుఖాల్ని అనుభవించక తప్పదు. అలాగే ఒక మంచి జరిగే ముందు ఇలాంటి చెడు కూడా జరుగుతుంది. అది ధర్మ సిద్ధాంతం తల్లి. ఏం కర్మ సిద్ధం స్వామి? నాకేం అర్థం కావట్లేదు. నాన్న, స్వామి, నాన్ననిలా వదిలి నేను రాను, ఇక్కడే ఉంటాను. పాపం చూడండి, నాన్నెలా గాయాలతో పడుకునున్నారు. నేను పక్కన లేకపోతే ఎలా స్వామి? నేను ఇక్కడే మా నాన్న దగ్గరే ఉంటాను. ప్లీజ్ స్వామి, నన్ను ఇక్కడ ఉంచండి స్వామి. తల్లి,
ఎలాంటి అల్లరి చేయనని తిరిగి నాతో వస్తానని మాటిచ్చావుగా, మరి మాట తప్పకూడదు. మాటిచ్చాను, కానీ నాన్ననిలా చూస్తుంటే వదిలేసి రావడం నా వల్ల కావట్లేదు స్వామి. ఒక్కసారి ఆలోచించండి స్వామి. అమ్మాను, భవిష్యత్తులో జరగాల్సిన కొన్ని కార్యాల కోసం నువ్వు కొంతకాలం ఆ ఇంట్లో ఉండక తప్పదు తల్లి. కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా, అంతా మంచే జరుగుతుంది. నాకు అసలు వెళ్ళాలని లేదు నాన్న, మీతోనే ఉండిపోవాలనుంది. కానీ ఆంజనేయ స్వామి చెప్పాడు కాబట్టి వెళ్తున్నాను. నేను ఎక్కడున్నా కూడా త్వరలోనే నన్ను తీసుకొచ్చే నాన్న. వెళ్దామా తల్లి? స్వామి, తప్పదా? తప్పదమ్మా. జై శ్రీరామ్. సార్ సార్ సార్, ఈ గాయాలేంటి సార్? ఏమైంది సార్? నన్ను ఎక్కడుందో చెప్పమని అడగడానికి ఉమాదేవి ఇంటికి వెళ్ళాను. ఏంటి సార్ మీరు కూడా చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నారు? నిజాన్ని పక్కన పెట్టేసి అను కోసం ఉమాదేవి ఇంటికి వెళ్ళడం ఏంటి సార్? నా కూతురు లేదు రాదు అన్నదే ఒకప్పుడు నిజంగానే అనిపించింది. కానీ ఇప్పుడు బ్రతికే ఉందన్న ఆశ ఎక్కడో మొదలైంది రవి. ఆ ఆశ ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు నాలో ఊపిరి పోసుకుంటుంది రవి. నా పాప ఎక్కడో బ్రతికే ఉందనిపిస్తుంది రవి. అందుకే నా కూతురు ఉమాదేవి దగ్గర ఉందన్న అనుమానంతో వెళ్ళాను. వెళ్ళగానే అక్కడున్న పోలీసులతో కొట్టించింది రవి. ఏంటి సార్ ఇదంతా? మీకెందుకు సార్ ఈ కర్మ? అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు సార్? మీరు ఆవిడ కొడుకుని జైల్లో పెట్టించారన్న కోపంతో ఆ ఉమాదేవి మిమ్మల్ని కొట్టించుంటుంది. వద్దు సార్, అలాంటి వాళ్ళతో మనకెందుకు సార్? వదిలేండి సార్. అను లేదు సార్. ప్లీజ్ రవి, అలా మాట్లాడకు. నా ఆశని చంపేయకు. వద్దు. అను ఎక్కడో బ్రతికే ఉంది. తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. సారేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇదంతా జరుగుతుందంటావా అమ్మా? ఖచ్చితంగా జరుగుతుంది సింధు. మీ అన్నయ్య మామూలుగా బయటికి రావడం కాదు. ఏ మీడియా పోలీసుల ముందు నిందపడి లోపలికి వెళ్ళాడో అదే మీడియా పోలీసులతో శక్తి ఎటువంటి తప్పు చేయలేదని ఆ వాసుదేవ్తోనే చెప్పించి